పురుషుణ్ణి ఒక వృషభంలాగా పోలిస్తే స్త్రీని సాక్షాత్తుగా లక్ష్మీదేవి లాగానే పోల్చింది. అక్కడ భేదం లేదు. కాబట్టి చైతన్యం అంతా కూడా స్త్రీత్వంలోనే ఉంది. ఇందాక మీరు లలితా సహస్రనామాన్ని పారాయణం చేశారు. అప్పుడు ఒక వాక్యం ఉంటుందండి, దాంట్లో హయగ్రీవో వాచ అని ఉన్నదా లేదా? ఆ హయగ్రీవుడు ఎవరు అని కొంచెం తెలుసుకుందాం. తర్వాత నారసింహస్వామి వారి గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత మహిళామ తల్లి భూలోకం నుంచి స్వర్గలోకం దాకా ఎలా నడిచి వెళ్ళింది అనేది, ఒక ధనుర్మాస వ్రతం చేసింది ఆండాళమ్మవారు గోదాదేవి. దాని గురించి తెలుసుకొని భక్త ధ్రువ మార్కండేయ గురించి కూడా తెలుసుకొని మనందరం కూడా భగవద్ గుణానుసంధానాన్ని చేసుకొని తరిద్దాం. పూర్వకాలం లోపల మధు కైటబులు అనేటువంటి రాక్షసులు ఉండేవారు. ఆ రాక్షసులు బ్రహ్మదేవుడు పడుకున్నటువంటి కాలంలో, మహాప్రళయాంత కాలంలో భూనభోత్తరాలన్నీ కూడా జలమైపోతుంటే ఆ జలంలో ఒక బ్యాక్టీరియా సిద్ధించి ఒక అశ్వస్వరూపంగా ఇద్దరు రాక్షసులు మధు కైటబులు అనేటువంటి రాక్షసులు వేదాన్ని దొంగిలించారు. ఎందుకోసం? బ్రహ్మదేవుడు ఇంత గొప్పవాడు ఎట్లా అయ్యాడ్రా, ఇదిగో వేదం చదువుకొని మనం కూడా వేదం చదువుకుందాం, చదువుకొని బ్రహ్మ పదవిని పొందుదాం అనగా ఏదో స్కూల్లోనో కాలేజీలోనో వెళ్ళి క్రమశిక్షణాయుతంగా చదువుకుంటే విద్య అర్థమవుతుంది, అది ధర్మంగా ఆచరింపబడుతుంది. కానీ దొంగిలించిన పుస్తకాన్ని చదువుకుంటే దొంగ బుద్ధులే వస్తుంటుంటాయి.